180, 250, 330, 420, 420 ప్లస్ 90 ఎంత 510. 510 ఇక్కడ చూడండి 3, ఇక్కడ 3 ఉంది కదా, చివరిలో 3, 3, 9, 12, 12, 9, 21, 21, 9, 30. అంటే 520 కదా, సారీ ఒకసారి చూద్దాము. 30, 40, 70, 50, 120, 180, 250, 330, 330, 400, 330 ప్లస్ 420, 510. 510, 510 ప్లస్ 30 ఎంత అంటే 540. 510 ప్లస్ 30 540. నేను వేసే క్యాలిక్యులేషన్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మామూలుగా యాడ్ చేసుకోండి. ఎందుకనంటే దీనికి మళ్ళీ వర్షంపటి రాయటం ఎందుకని ఇలా చేస్తే మనకి టైం అనేది తక్కువ పడుతుంది. మీకు ప్రాక్టీస్ లేకపోతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈజీగా రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది కాంపిటీషను. కాబట్టి మీరు ముందే భయపడద్దు, అయ్యో నాకు వస్తుందా రాదని. ఖచ్చితంగా వస్తుంది, అది నమ్మండి. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మీరు ఇచ్చే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది, మీకు రావాలా వద్దనేది. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 540 కదా. ఈ 540 అనేది ఇది రాసుల మొత్తం. మరి రాసుల సంఖ్య ఎంత? 8. అదే కదా, మొత్తం 8. రాసుల సంఖ్య ఎంత అంటే 8. ఇప్పుడు 540/8, 8 6ల 48, 6 మిగులుతుంది. 8 ఏళ్ళ 56, 4 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 8 5ల అంటే 67.5 అనేది మన ఆన్సర్. 67.5. ఇది 26న వచ్చిన ఏఎల్పిలో వచ్చిన మొదటి షిఫ్ట్లోది ఇది. అయితే సెకండ్ షిఫ్ట్లోది ఏమిచ్చిందంటే మొదటి 30 సహజ సంఖ్యల సగటు. ఇది మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వితౌట్ పెన్నుతో ట్రై చేయండి. దాని ఆన్సర్ ఎంతో నాకు చెప్పండి. ఓకేనా? ఎవరైనా వీడియో కనుక ఖచ్చితంగా చూసిన వాళ్ళు మాత్రం రిప్లై ఇవ్వండి. చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కొంచెం చూడండి, మీకు ఒకసారి చేయగలిగితే దీన్ని పాస్ చేసుకొని చేయండి ఒకసారి. ఓకేనా? 3 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలోని 6 సభ్యుల సగటు వయసు 19 సంవత్సరాలు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి జన్మించడం ద్వారా ప్రస్తుతం యొక్క సగటు 19 సంవత్సరాలు అయింది. అయితే ఆ అబ్బాయి యొక్క వయసు అడుగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా చేయాలో ఇక్కడ చూడండి. 3 సంవత్సరాల క్రితం నా వయస్సు 30 అనుకుందాం. నా వయసు 30 అనుకుంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? నా వయసు 33 అవుతుంది. అంటే ఏం చేశారు? ఈ 3ని యాడ్ చేశారు. అలానే ఇక్కడ చూడండి, 3 సంవత్సరాల క్రితం కుటుంబంలోని 6 సభ్యులు ఉన్నారు. ఆ 6 సభ్యుల యొక్క సగటు ఎంత అంటే 19. మరి సగటు అంటే మనకేమొచ్చింది? 6 రాసుల సంఖ్య వచ్చింది, సగటు వచ్చింది. మరి మొత్తం ఎంత? 114 సంవత్సరాలు 6 సభ్యుల యొక్క మొత్తం వయసు. మరి 6 సభ్యుల వయసు 114. మరి ఇది ఎప్పుడుది? 3 సంవత్సరాల క్రితంది. 3 సంవత్సరాల క్రితం అంటే ఒక్కొక్కరికి 3 యాడ్ చేసుకెళ్ళాలి. మరి 3 సంవత్సరాలుగా 6 ఉన్నారు కాబట్టి 6 3 18 సంవత్సరాలను వేయచ్చా మనం? ఖచ్చితంగా వేయచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితంది ఇప్పుడు ప్రజెంట్ ఎంతో మనకు తెలవాలి. ప్రజెంట్ ఎంత? 8 4 12, 132 అనేది ప్రజెంట్ యొక్క వయసు. ఇక్కడ వరకు కూడా మనకు ప్రాబ్లం లేదు. అయితేనంట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏజ్ అంట 7 అంటే 7 మంది అయ్యారు. అంటే ఒక అబ్బాయి జన్మించాడంట. జన్మించినా సరే ఆ యొక్క సరాసరి వయసు మాత్రం 19 సంవత్సరాలే ఉంది. అంటే ఈ 7 మంది సభ్యుల యొక్క సగటు 19. మరి మొత్తం మనం కనుక్కోవచ్చు కదా. 17 7 19 ఎంత అవుతుందంటే 133. మరేమో ఇక్కడ మనకు వయసు ప్రజెంట్ వచ్చిన వయసు ఏమో 132, ఇక్కడేమో 133. మరి ఎవరిది ఆ 1 యాడ్ అయిందనంటే కొత్తగా జన్మించిన
అబ్బాయిది అనేది ఇక్కడ వయసు. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. 3 సంవత్సరాల క్రితం ఉన్నా 3 సంవత్సరాల తర్వాత ఉన్నా సరే ఈజీగా చేయొచ్చు. ఇది పార్ట్ 1 కింద కన్సిడర్ చేసుకోండి. నేను ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.